నా మిమిక్రీ కళను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నటువంటి కొత్త మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే మిమిక్రీ ఆర్ట్ అనేది చాలా గొప్పది. మిమిక్రీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా ఈ కళను ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడున్నటువంటి కాలంలో మెప్పించడం అనేది చాలా కష్టం. అరాకొరాగా ప్రాక్టీస్ చేసి నోటికొచ్చింది చేసేసి సోషల్ మీడియాలో పెట్టేస్తే నెగిటివ్గా ఎక్కువ మంది స్పందిస్తారు, కళాకారుని దూషిస్తారు. సో నేను కోరుకునేది ఏంటంటే వీలైనంత వరకు రియాలిటీకి దగ్గరగా ఉండేటువంటి ఇమిటేషన్ చేయండి. మిమిక్రీలో హాస్యం అనేది ఒక భాగం మాత్రమే. వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ మిమిక్రీ చేస్తేనే అది మిమిక్రీ కాదు. నిజమైన కళాకారుడు దగ్గరగా ప్రాక్టీస్ చేసి దగ్గరగా అనుకరించడం చేస్తూ ఉంటే కనుక అభినందిస్తారు, అప్రిషియేట్ చేస్తారు. సో అందరినీ కోరేది ఒకటే, అలాగే చూసేటువంటి వారిని కూడా నేను కోరేది, రిక్వెస్ట్ చేసేది ఒకటే, మంచిగా రియాలిటీకి దగ్గరగా చేస్తున్నటువంటి కళాకారులను ఎంకరేజ్ చేయండి. తప్పొప్పులు ఉంటాయి, సహజం. ఆ తప్పుల్ని కూడా సద్విమర్శ చేస్తూ సున్నితంగా బాగా చేసే వాళ్ళకి ఏంటంటే సున్నితమైనటువంటి విమర్శలు చేయండి. అంతేగాని ఈ కళ గురించి తెలియకుండా, వాయిస్ల గురించి అవగాహన లేకుండా ఎలా పడితే అలాగా కామెంట్లు పెట్టేస్తే మాలాంటి వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సో నేనైతే డిసప్పాయింట్ కాను, ఎందుకంటే నిజాన్ని లోతుగా అన్వేషిస్తాను కాబట్టి మ్యాక్సిమం దగ్గరగా చేయడానికి ప్రయత్నం చేస్తా. కొన్ని వాయిస్లు రీచ్ కాలేను, ఎందుకంటే అది నేను అబ్జర్వ్ చేసే విధానంలో లోపం ఉండొచ్చు, ఆ వాయిస్లు కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, నా కంఠానికి అవి యాప్ట్ అవ్వాలంటే కొంచెం టైం పట్టవచ్చు. సో వ్యంగ్యం, హాస్యం అనే దానికి చిన్న తేడా ఉంటుందండి. వ్యంగ్యం అంటే ఎగతాళి చేయడం, హాస్యం అనేది నవ్వించడం. వ్యంగ్యంగా చేయటం అంటే ఇప్పుడు ఒక నాయకుడినో లేకపోతే ఒక సినిమా యాక్టర్నో అనుకరించేటప్పుడు పదే వాళ్ళు మాట్లాడేటువంటి ఊత పదాలని అరాకొర మిమిక్రీతో రెగ్యులర్గా అవే యూజ్ చేసి నేను పలానా వారిని ఇమిటేట్ చేస్తున్నాను అని ఆడియన్స్ని రుద్దడం అనేది కరెక్ట్ కాదు. దగ్గరగా చేయండి, ఇంకా పట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి. చాలామంది వాయిస్లు అద్భుతంగా పట్టుకుంటారు, వాళ్ళ ఇమిటేషన్ చాలా బాగుంటుంది వాయిస్ పరంగా. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా రిపీట్ వాడేస్తూ ఉంటారు, ఎగతాళిగా చేసేస్తూ ఉంటారు. సో అది కొంచెం తగ్గించి వాయిస్లు బాగా వచ్చిన వాళ్ళు, వారిని మనం ఎవరినైతే ఇమిటేట్ చేస్తున్నామో వారిని పరకాయ ప్రవేశం ద్వారా మనలోకి రప్పించి వారే మనమే వారు అన్నట్లుగా కనుక ఇన్వాల్వ్ అయిపోతే మన ఫేస్లోనే ఆ మార్పు అనేది వచ్చేస్తుంది. నేను చేసేటువంటి మిమిక్రీలో చాలా వరకు కూడా ఏ వాయిస్ అయితే చేస్తున్నానో ఆ వాయిస్కి సంబంధించి కళ్ళు, ముక్కు, పెదాలు ఇవన్నీ కూడా ఫేస్ కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తుంటా నేను. ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది కొన్ని వాయిస్లకు వస్తుంది, కొన్ని వాయిస్లకి రాదు. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. కొన్ని వాయిస్లు బాగా అబ్జర్వ్ చేస్తాం, దానివల్ల ఏంటంటే ఎక్కువ మైండ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటాం. కొన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఇన్వాల్వ్మెంట్ స్థాయి తక్కువ ఉండొచ్చు. ఎనీవే, మంచి కళను ఆదరించండి, అభిమానించండి. చాలామంది ఎక్కడెక్కడి నుంచో నాకు మంచిగా అభినందనలు చెప్తున్నారు. ఒక మిమిక్రీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే అతి తక్కువ మంది మిమిక్రీ కళాకారులు మిమిక్రీ కళను కాపాడుతూ వస్తున్నారు. మ్యాక్సిమం మనం ఏ సోషల్ మీడియా వీడియోలో, మిమిక్రీ వీడియోలో చూసినా సరే ఒక 1000 నెగిటివ్ కామెంట్లు ఉంటే 1-2 పాజిటివ్ కామెంట్లు ఉంటున్నాయి. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏమాత్రం మన మైనస్ దొరికినా కూడా ట్రోల్స్ చేస్తారు.
ఇటువంటి సమయంలో మన కళని మెప్పించాలి అంటే చాలా కష్టపడాలి. నా వీడియోస్ చూడండి, చాలా వరకు కూడా 90% పాజిటివ్ కామెంట్సే ఉంటాయి, ఓ 10% నెగిటివ్ ఉంటాయి. అవి ఉంటాయి సహజంగా. నాకు వచ్చేటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ. నెగిటివ్ అనేది నాకు చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, ఇంకా రాని వాయిసెస్ నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే, కళ అనేది గొప్పది. ఏ కళ అయినా సరే కళాకారుడిగా పుట్టడం అనేది ఒక అదృష్టం. ఆ కళాకారుణ్ణి గుర్తించడం కూడా నిజంగా నాకు నేను ఎంత బాగా చేశానన్నది పాయింట్ కాదు. చేసిన దాన్ని గుర్తించి నా కోసం సమయం కేటాయించి నా కోసం వారు ఒక ఆనందాన్ని పొంది ఈ వాయిస్ భలే అద్భుతంగా నేను కామెంట్ చూశాను. సిరివెన్నెల గారి వాయిస్ చేసినప్పుడు, సిరివెన్నెల గారు చనిపోయారు అనుకుంటారో లేదు, మీ గొంతులో నాకు ఆయన సజీవంగా ఉన్నట్లే అనిపించింది అని అన్న. నిజంగా అది ఎంత గొప్ప కామెంట్ అండి. అంటే ఒక పోయిన మనిషిని కూడా వారి గొంతును మేము కళాకారులుగా మేము మాట్లాడుతున్నప్పుడు ఎంత రియలిస్టిక్గా మాట్లాడితే అంత ఒక ఎగ్జైట్మెంట్, ఒక అంత ఆనందం ఉంటుందన్నమాట. మొన్న అక్కినేని నాగేశ్వరరావు గారి వాళ్ళ అమ్మాయి నాగసుశీల గారు, ఆ మేడం గారి దగ్గర నేనేమనలేదు, అబ్బా సుశీల అంతే. ఆ ఒక్క మాటకి నాగేశ్వరరావు గారు మన నుంచి వెళ్ళిపోయి 12 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఒక్కసారిగా నాగేశ్వరరావు గారి మాట వినేసరికి, అంటే వారు ఎలా పిలుస్తారో వాళ్ళ అమ్మాయిని నాకు తెలియదు. నేను మామూలుగా నాకు తెలిసినంత వరకు నేను మామూలుగా అబ్బా సుశీల, ఎన్నాళ్ళైందబ్బా నేను చూసి, అభిమానులతో నువ్వు ఇలా చక్కగా మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుందో తెలుసా అని అలా అంటే ఎంత ఆనందపడ్డారో తెలుసా అండి. అదే మనం అక్కినేని నాగేశ్వరరావు గారు అనగానే ఏదో ఎగతాళి చేసినట్టు ఎవరు రాక్షసిలా ప్రవర్తించి నువ్వు అనేరా అన్నాం అనుకోండి, అది ఉంటుందా చెప్పండి. సో ఏంటంటే దగ్గరగా ఇమిటేట్ చేయమని నేను చెప్తాను. అది కూడా మాలాంటి వాళ్ళని కూడా గుర్తించండి. అంతా పిచ్చిగా చేసేసే వాళ్ళని అదే మిమిక్రీ అనుకోవద్దు. తెలుసు, చాలామందికి తెలుసు. నాలాంటి వాళ్ళు కళాకారులు ఇంకా ఉంటారు చాలామంది. కొంతమంది కొన్ని వాయిసెస్ చాలా అద్భుతంగా చేస్తారు, కాకపోతే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉండదు. సో ఏంటంటే అలాంటి కళాకారులను కూడా గుర్తించండి. మాలాంటి కళాకారులు, ఇంకా బాగా చేసేటువంటి కళాకారులు కూడా గుర్తించి ఈ మిమిక్రీ కళను ఆదరించండి. చాలా మంచి కళ అండి, చాలా మంచి కళ. మీ అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. మనం క్రియేటివిటీగా ఇద్దరు మాట్లాడుకునేటట్లు చేయొచ్చు. వారు చనిపోయిన వారు కావచ్చు, బ్రతుకున్నవారు కావచ్చు, పరస్పరం విరోధులు కావచ్చు, ఎవరితో అయినా సరే మిమిక్రీ కళలో సజీవంగా వారిద్దరూ అదే పక్కపక్కన ఉండి మాట్లాడుకున్నట్లుగా క్రియేట్ చేసి నవ్వించగలిగేటువంటి కళ. ఇలాంటి కళని చాలా మంచిగా యూజ్ చేయాలని, చాలా దగ్గరగా అనుకరించాలని, అందరిని మెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు వస్తున్నటువంటి ఈ యొక్క అభినందనల వెల్లువ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకానొక సందర్భంలో నేను డిసప్పాయింట్ అయిపోయాను. ఇంత బాగా చేస్తున్నా నాకు అంత సపోర్ట్ లేదు అనుకున్నాను. ఆ 57 వాయిస్లతో ఒక వీడియో చేసి పెట్టిన తర్వాత చాలా ఎక్కువ మంది ఎక్కడెక్కడి నుంచో అభినందనలు తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ కూడా ప్లీజ్ దయచేసి నాతో ట్రావెల్ చేయండి, నాకు సపోర్ట్గా ఉండండి. మీరు పనులు చేసుకుంటారని నేను వీడియో పెట్టినా పెట్టకపోయినా నన్ను అన్సబ్స్క్రైబ్ చేయకుండా కళాకారుడిగా, మంచి కళాకారుడిగా, మీ మిత్రుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా భావించి, మీలో ఒకటిగా భావించి నన్ను ఆదరించండి, అభిమానించండి. నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ఎంత ఎత్తుకు ఎదిగినా ఎదగకపోయినా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను పాజిటివ్గా థింక్ చేసేటువంటి వ్యక్తిని, మంచిగా ఆలోచించేటువంటి వ్యక్తిని. సో అందరూ బాగుండాలి, నన్ను కూడా ఎంకరేజ్ చేయాలి మీరు మనస్ఫూర్తిగా అని కోరుకుంటూ, మీ నీలకంఠ మిమిక్రీ. థ్యాంక్ యూ సో మచ్.